హాయ్ అండి సతీష్. ఫస్ట్ వీక్ టెనెంట్స్ నుంచి వికెట్ సృష్టి వర్మ, సెకండ్ వీక్ వానర్స్ నుంచి మనీష్ అనే వికెట్ పడ్డాయి. మరి ముచ్చటగా మూడో వారం ఎవరు టెనెంట్సా వానర్సా, అసలు నామినేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా ఈ బ్లెండర్స్ ఎవరైతే ఈ వారం ఎక్కువగా చేశారో వాళ్ళ చుట్టే ఎక్కువగా టార్గెట్కి అయితే గురవుతారు. ఎక్కువ నామినేషన్లు వాళ్ళకే కనీసం 4-5కి పైన పడితే అట్లా రీతు చౌదరి, రాము రాథోడ్, ప్రియా ఇట్లా ఎక్కువ మంది వీళ్ళ ముగ్గురికే పడే ఛాన్సెస్ వెరీ హై. ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నది ప్యూర్లీ మై గెస్సింగ్. ఈ వారం అంతా ఆట చూసిన తర్వాత ఎవరెవరి మధ్య గొడవలు అయ్యాయి, ఎవరెవరి మధ్య ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఉంది, దాన్ని బేస్ చేసుకునే నామినేషన్స్ ఉంటాయని పూర్తిగా నా అంచనా మాత్రమే. ఇంకా అఫీషియల్గా అయితే హౌస్లో స్టార్ట్ కాలేదు. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు చేశారు, పాయింట్లు ఏం చెప్పారు అదే మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది జస్ట్ గెస్సింగ్. సరే, ఫస్ట్ వన్ ఏంటంటే రీతు చౌదరి. ఈ వాడికైతే ఫుల్గా ఈరోజు ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఆ ఇద్దరు పవన్ల తప్ప, డీమాను కళ్యాణ్ తప్ప మిగతా అందరూ 10 మందికి కూడా ఆప్షన్ ఉంది. వాస్తవానికి వాళ్ళు కూడా ఫెయిర్ గేమ్ ఆడితే ఖచ్చితంగా అంత వ్యాలిడ్ పాయింట్ ఉండేటప్పుడు అంతకంటే లాజిక్ ఏముంటుంది, ఖచ్చితంగా చేయాలి. బట్ చేయరు, ఫ్రెండ్షిప్ అనేది బాండ్ ఉంది కనుక. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆప్షనే. వీకెండ్ ఉతుకుడు కనుక మరి సేఫ్ ప్లేయర్స్ అయితే వెయ్యరు తప్ప, వాడరు తప్ప నామినేషన్. మిగతా అందరూ కూడా చేసే ఛాన్సెస్ వెరీ హై. భరణి కూడా మెయిన్ అతడే విక్టిమ్ కనుక అతడు కూడా చేసే ఛాన్స్ ఉంది. మరి ఇమాన్యుయల్ కూడా ఫ్రెండ్ అనుకుని వదిలేస్తే ఆయన గేమ్ బిస్కెట్ నో డౌట్. ఎందుకంటే ఫ్రెండే, తమ్ముడు పేకటే. ఇంత వ్యాలిడ్ పాయింట్ వచ్చినప్పుడు అతడు కూడా అక్కడ లాస్ అయిపోయాడు కనుక. అయితే భరణి లేకపోతే ఇతడు అవ్వాల్సింది కెప్టెన్స్ కనుక అవ్వలేదు కనుక మరి లేదు, నువ్వు ఫ్రెండ్షిప్ నన్ను దూరం పెట్టేసావు, నువ్వే నాకు అవాయిడ్ చేస్తాను, ఇవన్నీ మొన్న టాస్క్ అయిపోయిన తర్వాత కూడా డిస్కషన్ పెట్టుకొని పిల్లిలాగా అయిపోతా ఉన్నాడు కనుక డల్ అయిపోతే ఖచ్చితంగా ఆట చెడగొట్టుకున్నట్టుగా. లేదు, ఎవరైనా నాకు అక్కర్లేదు, నువ్వు తప్పు క్లియర్గా జరిగింది కనుక వీడియోలన్నీ చూసే ఫుల్ క్లారిటీ వచ్చింది కనుక నువ్వు నామినేషన్కి అర్హురాలవే. ఆడియన్స్ ఒకవేళ ఎక్స్క్యూజ్ చేస్తే వెళ్ళి వాళ్ళని ఫేస్ చేసుకొని రాని ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే మరి లేదు. ఎందుకంటే బయట ఫ్రెండ్స్ కానీ హౌస్లోకి వచ్చాక వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కంటే ఆవిడ మిగతా వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది, ఇతడు మళ్ళీ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండదు తప్ప వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంత హౌస్లో ఫ్రెండ్స్ని సాధారణంగా చేసుకోరు కదంటే. హౌస్లోకి వచ్చాక అంత పెద్ద బాండ్ ఏమో వీళ్ళది లేదు, వేరే వాళ్ళతో వీళ్ళ ఫ్రెండ్షిప్లు కూడా ఉన్నాయి. అట్లాగే రాము రాథోడ్ నాతో కలిసి మనిద్దరం ఆడదాం, నాకు నువ్వు సపోర్ట్ నీకు నేను సపోర్ట్ అనేది కట్ చేస్తే నాకే ఎసరు పెట్టింది అని చెప్పాడు కనుక సో చేయొచ్చు. పైగా నేను డిఫెండ్ చేసుకున్నా నువ్వు అవ్వాలని, నువ్వు మొత్తం నావే లాక్కుపోయినావు, బట్ నువ్వు నాకు ఛాన్స్ అయితే నావే ఎత్తుకుపోయే తప్ప నీదైతే నేను తీసుకోలేదు కదని చెప్పి చేయొచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఆవిడ మరి ఇటు కూడా వీడియోలు అయితే తెగ వేశారు. ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంది ఆయన ఎవరినైనా. డీమాన్ పవర్నే ఉండాలి, కెప్టెన్ అవ్వాలి, నువ్వు అవుతావు, నువ్వు అవి తీరాలని మాదిరిగా వాదించుకుంది. ఆయన్నే కెప్టెన్సీ రేసులో కంటెండర్గా కూడా పదే ఆర్గ్యుమెంట్ చేసి కూడా తెచ్చుకుంది. అట్లాగే బిగ్ బాస్ కూడా ఈవిడ తాపత్రయం చూసి కూడా సర్లే ఈవిడేదో తెగ ముచ్చట పడుతుంది కదా, మరి ఈవిడికి అసలైన అగ్ని పరీక్ష పెడదాం, ఈవిడ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్పి సంచాలకుగా ఆమెను చేస్తే అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ చేసింది. సో అదంతా మనం నిన్న విడతలుగా వీడియోల్లో రకరకాలుగా అన్ని రకాలుగా చూడాలా, అన్ని రకాలుగా చూపించి కళ్ళు తెరిపించే ప్రయత్నం అయితే చేశారు. సో మాస్క్ మ్యాన్ సహా అందరూ కూడా రీతు చౌదరికి నామినేషన్స్ ఎక్కువ వేయొచ్చు. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్ ఛానల్ వీడియోస్కి ప్రతి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి, ఇస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. అట్లాగే మీ మెసేజ్ కూడా పెట్టండి ఎవరు ఈ వారం వెళ్ళాలనుకుంటున్నారు. ఇక రీతు చౌదరి అయితే ఆమె ఎవరికి చేస్తుందంటే సంజన రూల్స్ బ్రేక్ చేస్తా అందని చెప్పొచ్చు. లేదా ఫ్లోరా షైన్ ఎటు బోరింగ్ అని ఈరోజు అందరూ ట్యాగ్ ఇచ్చి జైలుకి పంపించారు కనుక ఎక్కువ మంది ఫ్లోరా షైన్ కూడా వాడేయచ్చు. లేదా రీతు చౌదరి ఆప్షన్ అయితే సంజనతో అక్కడికి గిచ్చావు, గీరావు, డిఎన్ఏ టెస్ట్లు, ఫిజికల్ అయ్యావు ఇవన్నీ చెప్పారు కదా, గొడవ అయింది కనుక నన్నే టార్గెట్ చేశారు సంజన అండ్ ఫ్లోరా ఆ బాల్స్ టాస్క్లో. సో నాకు అది వ్యాలిడ్ అని ఆవిడ చెప్పొచ్చు. లేదా తనూజతో రాముతో గొడవ కనుక వాళ్ళిద్దరి వైపు కూడా వెళ్ళొచ్చు. తనూజ దృష్టికి వెళ్ళకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి అక్కడ ఏమది ముందు టాస్క్లో కూడా ఆ రంగు పూసే టాస్క్లో కూడా రీతు అన్ఫేర్ ఆడిందని అక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చింది. ఎక్కడ కూడా నీకే గ్రూప్ ఉండాలా, వేరే వాడి గ్రూప్ ఉండక్కర్లేదా, నీకే టీం ఉండాలా, వేరే వాళ్ళకి అక్కర్లేదు. ఎంత పంచాయతీ జరిగిన తర్వాత వీడియోలతో దొరికిన తర్వాత తనూజ జోలికి వెళ్తే గట్టిగానే రివర్స్ అటాక్ ఉంటుందని చెప్పేసి ఆవిడ జోలికి పోకపోవచ్చు. సో మరి ఇంకెవరంటే తనూజ కంటే తక్కువ గొడవలు ఎవరితో ఉన్నాయి, లేదా అక్కడ ఆ స్పాట్లో తనకి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో నామినేషన్లు చేసేటప్పుడు ఎవరితో ఎక్కువగా ఒక లెవెల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి గొడవలు అయితే వాళ్ళకు కూడా చేసేయవచ్చు ఆమె. ఎందుకంటే అందరికీ ఎక్కువగా ఆప్షన్ ఉంది కనుక. లేదు సుమన్ శెట్టికి నేను అన్న ప్లీజ్ అన్న హెల్ప్ అన్న సపోర్ట్ అన్న అడిగినా సరే చేయలేదు కనుక, బతిమలాడినా సరే నువ్వు కనీసం కనికరించలేదు కనుక అతను కూడా చేసి పడేయచ్చు, అక్కడ హర్ట్ అయ్యానని చెప్పి. లేదా రాము రాథోడ్ అసలు మనం డీలే మాట్లాడుకోలే, బట్ నన్నేమో నువ్వు
నేనేదో అడిగాను ఊకొట్టావని వాళ్ళకి చెప్పా కదా అటైనా వెళ్ళచ్చు. మరి ఆవిడకైతే ఎవరితో కొద్దిగా సేఫ్గా తక్కువ రీజన్స్ ఉంటాయో వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అడ్డంగా దొరికేసిన తర్వాత అప్పటికే నన్ను నాగార్జున గారి సమక్షంలో కూడా నా మనసులో ఏదుంది అదే చేస్తే నేను తప్పు చేయలేదని మాదిరికి ఇంకా కవర్ డ్రైవ్లు వేసుకుంటూ మహాముద్ర తెలివితేటలు అన్నీ ప్రదర్శిస్తూ ఉంది కనుక నామినేషన్ల విషయంలో కూడా అడ్డదిడ్డంగా వాదించుకొని కొద్దిగా వీలైనంత వరకు సేఫ్ జోన్లు అంటే తక్కువగా టార్గెట్కి ఎవరు ఎక్కువగా పాయింట్లు కాకుండా సాఫ్ట్గా సాఫీగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లోరా అనుకోండి, ఆవిడ అటు నుంచి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల పర్ఫెక్ట్గా లాజిక్స్తో లాక్ చేయలేదు. సో అట్లా ఆవిడకు చూజ్ చేసుకోవచ్చు. ఇక సంజన ఈమైతే రీతు చౌదరిని 100% చేస్తుంది. ఎందుకంటే ఆ టాస్క్లో మన వీడియోలన్నీ ఉన్నాయి, అట్టగే ఈ టాస్క్లో కూడా ఫిజికల్ అయ్యింది, ఇవన్నీ చెప్పేసి చేసే ఛాన్సెస్ వెరీ హై. ఇక రామురాధుడు కూడా ఆప్షన్ ఉంటాడు. ఎందుకంటే సైలెంట్ కిల్లర్ అనిపించుకున్నాడు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మేమందరం నీకు సపోర్ట్ చేసి నిన్ను చేయాలని చూస్తే నువ్వేంటి కనీసం డిఫెండ్ చేసుకోకుండా రీతు వచ్చి మొత్తం బొమ్మలన్నీ ఎత్తికిపోతే ఇలా దివ్వు కూడా ఒక బొమ్మలా చూస్తూ ఉండిపోయేవేంటి. ఇదైతే వ్యాలిడ్ పాయింట్ రామురాధుడి విషయంలో కూడా అందరికి కూడా. లేదంటే కాలచక్ర టాస్క్లో ఫ్రీగా ఫెయిల్ అయింది, నేను అన్ఫెయిర్ అని చెప్పింది ఆవిడ నోటితోనే. ఏం పేరు అయినా కళ్యాణ్ విషయంలో 2 చేతులతో పట్టేస్తే, అట్టగే బొమ్మల టాస్క్లో రీతుని కాపాడడానికే సుమన్ శెట్టి అవుట్ అయిపోయినట్టు మళ్ళీ తెచ్చి సుమన్ శెట్టిని రేస్లో పెట్టి అప్పుడే కౌంట్ చేస్తాను, కౌంట్ ప్రకారం లిస్ట్లో ఉంటాను అని చెప్పి మళ్ళీ వెంటనే మాట మార్చేసావు, నీ ఫ్రెండ్ని కాపాడడానిక అని చెప్పింది. అప్పుడే రీతు చౌదరి కూడా సంజనాతో మీరు హ్యాష్ట్యాగ్లు ఇవ్వకండి అని చెప్పింది కనుక సో ఎక్కువగా సంజనాకి ప్రియా శెట్టి ఎస్ రీతు చౌదరి వీళ్ళలోనే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో రామురాధుడి కంటే వాళ్ళకే ఎక్కువగా వాళ్ళిద్దరి మీద టార్గెట్ పెట్టచ్చు ఈవిడ కూడా. లేదు అంటే శ్రీజ ప్రతి దానికి అరుపులు ఇరిటేటింగ్ లాస్ట్ వీకే చెయ్యాలనిపించినా నువ్వు నాకు కెప్టెన్ చేస్తామని వదిలేసింది కనుక చెయ్యొచ్చు. సో ఈ పాయింట్స్ అయితే ఈవిడికి ఉంటాయి. ఇక ఫ్లోరా షైని ఈవిడికి ఏంటంటే రీతునే చేస్తుంది, అంతకంటే వ్యాలిడ్ పాయింట్ అందరికీ చెప్పే కదా. అట్లాగే గత వారం ఏంటంటే ఈమెను చేసింది కూడా రీతు, అది కూడా ఉంటుంది కదా. ఈ వారం ఫెయిల్, ఆ వారం అది కలిపి. ఇక రెండో ఓటు అంటే కామనర్స్ మీద వాడుతుంది. రామరోధుడు సైలెంట్ కిల్లర్ కనుక ఆయనకి చెప్పొచ్చు, లేదా కామనర్స్ వైపు వెళ్తుంది. ప్రియా కూడా ఫెయిల్ అయింది సంచాలగా, ఆ పాయింట్స్ ఉండొచ్చు. ఇక రామురాధుడు రీతుగా ఖచ్చితంగా నాతో కలిసి ఆడదామనేది కట్ చేస్తా నాకే ఎసరు పెట్టింది అన్నాడు కనుక అది కూడా నేను నీ బొమ్మలు అసలు తీయలే, నేను మామూలుగా చేతులు కట్టుకుని మొత్తం ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ నువ్వే నన్ను కన్ఫ్యూజ్ అయిపోయి అసలు నన్ను బ్లాంక్లో పెట్టేసావు, అసలు ఏంటి నాకు సపోర్టా నాకు ఎగ్నెస్టా నాకు అపోనెంటా అర్థం కాని స్థితికి తీసుకెళ్ళిపోయి నీ వల్ల ఫైనల్గా నేను తనూజ్ అక్క దగ్గర కూడా మాట పడ్డాను, తనూజ్ అక్క నన్ను ఇప్పుడు నమ్మే పరిస్థితే లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇంకా లేదంటే ఫ్లోరాకి బోరింగ్ అని చెప్పేసి ఖచ్చితంగా ఫ్లోరాని కూడా చేసే ఛాన్స్ ఉంది. లేదా ప్రియ కాలచక్ర టాస్క్లో అన్ఫెయిర్ అని ఒప్పుకోను. సో ఎట్లా చెప్తాడు, ఎందుకంటే ఇతనికి భరణితో మంచి బాండింగ్ ఉంది, ఎమ్మాన్యుయల్తో అన్న తమ్ముడు అనుబంధం ఉంది, సుమన్ శెట్టితో ఒక దోస్తాన ఉంది, తనూజని అసలు చేయలేడు, తనూజకి ఇప్పుడే ఫేస్ కూడా చూపలేని పరిస్థితి అయిపోతే ఉందా అయింది, డబుల్ ఫేస్ డబుల్ టంగ్ గెట్అవుట్ అన్నట్టు చెప్పేసింది ఆవిడ. సో ఆవిడనైతే చేయలేడు. ఇక సరే ఎమ్మాన్యుయల్ రీతుకి అయితే వాస్తవానికి చెయ్యాలి, కానీ ఫ్రెండ్షిప్ అని వదిలేస్తాడేమో చూడాలి. అట్లాగే రాము కూడా బొమ్మల టాస్క్లో అసలు ఎందుకు చేతులు కట్టుకుని ఉండిపోయి అర్థం కావట్లేదు అని చెప్పాడు కనుక ఆయన కూడా చెయ్యాలి రీజనబుల్గా అయితే. కానీ మరి ఆ బాండింగ్స్ ఫెవికాల్ బంధాలని చెప్పేసి వదిలేస్తాడేమో చూడాలి. అప్పుడు వదిలేస్తే ఖచ్చితంగా ప్రియ బొమ్మల టాస్క్లో ఫెయిల్, ఇవన్నీ చెప్పుకుని కాలచక్ర టాస్క్లో ఫెయిల్, సంచాలకు నువ్వు సంజనాకు ఒక రూల్ పెట్టి సుమన్ శెట్టికి ఒక రూల్ పెట్టి రీతు చౌదరికి ఒక రూల్ పెట్టి ఎట్లా అని చెప్పేసి ఆవిడ కూడా టార్గెట్ అవుతుంది ఎక్కువగా. ఎందుకంటే బ్లండర్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, ఫౌల్స్ చేశారు, అన్ఫెయిర్గా చేశారు కనుక తప్పే లేదు. ఉత్తుపుణ్యానికే భరణిని అంతమంది దోమేసినప్పుడు వీళ్ళని దోమడం వల్ల తప్పే ఉంది. ఈ వారం పైనుంచి కింద వరకు ఏటీఎం గీకేస్తారు ఈ ప్రియాని, అట్లాగే ఎవరినావిడి రీతు చౌదరిని వీళ్ళని, నో డౌట్. ఇక శ్రీజ కూడా ఆప్షన్ ఉండొచ్చు ఎమ్మెల్యేలకి, ఎందుకంటే ఇతను బాగా హట్ అయింది. గతంలో కూడా ఈ టాపిక్ రేజ్ చేసింది ఏదంటే ఎందుకు మాట్లాడితే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని పోక్ చేసి ఒక ట్యాగ్ వేసి వాళ్ళే సమయం సందర్భం వచ్చినప్పుడు వాడేస్తా ఉన్నారు, మళ్ళీ దాన్ని పెద్ద ట్యాగ్ చేసి హైలైట్ చేస్తున్నారని ప్రియాకి శ్రీజకి ఆ విషయంలో కూడా చేయొచ్చు. పైగా నేను నాగార్జున గారు కూడా క్లారిటీ ఇచ్చారు కనుక ఇక్కడ హౌస్లోకి వచ్చాక ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ తప్ప ఈ సెలబ్రిటీస్ కామనర్స్ కాదు అన్నారు కనుక ఆ పాయింట్లో గతంలో కూడా అతనికి ఇష్యూస్ ఉన్నాయి కనుక సేఫ్గా అది ఎటు పాయింటే కదా, పాయింట్ అవుట్ చేశారు కనుక దాన్ని పట్టుకుని పోవచ్చు. కానీ అంతకంటే వ్యాలిడ్ రీజన్స్ ఉండేటప్పుడు అక్కడే ఫోకస్ పెట్టడమే బెటర్. మరి ఎట్లా చేస్తారో చూద్దాం. ఇక 6 తనూజ, రీతు పక్క, రెండోది కూడా రామురాధుడు సైలెంట్ కిల్లర్, అక్క అన్నావు, తీరా చూస్తే డబుల్ ఫేస్ డబుల్ గేమ్ డబుల్ టంగ్ బాగా హర్ట్. సో ఇంకా వెనక ముందు ఆలోచించక్కర్ల తనూజ ఎక్కుపెట్టిన బాణాలు జమ్మని దూసుకెళ్ళిపోద్ది రీతు వైపు రాధోడు వైపు. ఇక సుమన్ శెట్టి ప్రియాగా వేస్తాడు, ఎందుకంటే తనను అవుట్ చేసేసి టీషర్ట్ కోసం సారీ చెప్పేసింది. నా ఓనర్షిప్ పోయింది కదమ్మా, నువ్వు ఓనర్షిప్ ఇచ్చేస్తే నీ సారీ యాక్సెప్ట్ చేస్తానడు కదా, వ్యాలిడ్ పాయింట్. అతనికి అన్యాయం జరిగింది అనేది
ఖచ్చితంగా ఆయనైతే ఆ విషయంలో హర్ట్ అవుతాడు, ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరాలి. ఇక రెండోది రీతు చౌదరి, జగమెరిగిన సత్యం, అమ్మ అంత అడ్డంగా ఎట్లాగమ్మా, ఒక ఫెయిర్ అంటూ ఉండాలి కదమ్మా, నీ ఫ్రెండ్షిప్ ఉంటే వేరే చూసుకోవాలి తప్ప ఇట్లా ఎట్లా చేసేస్తావు అని చెప్పేదానికి ఛాన్సెస్. ఇక 8వ పర్సన్ భరణి శంకర్, రీతు చౌదరికి చెయ్యాలి, ప్రియాకి దమ్ము శ్రీజ కూడా ఆప్షన్ ఉంటారు. సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ ఆ పోక్ చేసే విధానం నచ్చలేదని కూడా చెప్పొచ్చు. లేదా ప్రియా ఇక్కడ ఈ బొమ్మల టాస్క్లు కూడా అన్ఫేర్ చేసింది, కాలచక్ర విషయంలో నన్ను బ్లేమ్ చేసింది తిరిగి. సో నేనేది అక్కడ ఉండేటప్పుడు నిన్న నాగార్జున దగ్గర కూడా క్లారిటీ ఇచ్చారు కదా, కాలచక్రలో ఎమ్మెన్యేలు అంత బలంగా అడ్డుకుంటే అప్పుడేమో భరణి మీవాడు, అక్కడేమో ఏమది బొమ్మ రంగు పడుద్ది టాస్క్లో. సో మీకు వానర్ సపోర్ట్ చేయలేదు అనేటప్పుడేమో కాదా, ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి కదా, ఫస్ట్ వీక్ అయిన వాళ్ళు తీయాలి, లేదా స్ట్రాంగ్ అయిన తీయాలి, తన గేమ్ తను ఆడాలి, తనకు ఎవరితో కంఫర్ట్ ఉంటుందో అయితే తను అవ్వాలి, లేకపోతే తనకు కంఫర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వాలి, ఎవరు లెక్కలు వాళ్ళకి ఉంటాయి కదా, మన అంత క్లారిటీ ఇచ్చారు కనుక ఈ భరణికి అయితే పాయింట్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను ఇక్కడ ఏమనుకుంటానంటే, నిన్న ఆయన చెప్పినట్టుగా లాస్ట్ వీక్ కూడా ఆయన పర్ఫెక్ట్గా స్మార్ట్ గేమ్ ఆడాడు. అప్పటికే నామినేషన్లు అయిపోయిన మనీష్ మర్యాద అట్టగే హరీష్ వాళ్ళిద్దరూ ఇతన్ని స్నేక్ అన్నాడు, అతడేమో టూ మచ్గా ఇంకేదో మాట్లాడినాడు కదా, నువ్వే పెద్ద ఫేక్, నువ్వే పెద్ద దొంగ, నువ్వే పెద్ద డ్రామా ఇవన్నీ. అంత పెద్ద గొడవలైనా సరే వాళ్ళిద్దరిని కాకుండా ప్రియాకి డీమాన్కి ఎందుకంటే వేశాడు, చెరో ఒక్కొక్క ఓటే పడింది కనుక హరీష్ మనీష్ ఆల్రెడీ నామినేట్ అయిపోయారు. ఈ ఎవరు డీమాను ప్రియా ఒక్కొక్క ఓటు కనుక వీళ్ళని తెచ్చేద్దామని అప్పుడు స్మార్ట్ ప్లే ఆడాడు. ఇప్పుడు నిన్న కూడా సుమంత్ అంటున్నాడు కదా, నా గేమ్ అర్థం కావట్లా. సో అలా అనుకోని మళ్ళీ ఈ వారం రీతు చౌదరి ఆల్రెడీ ఒక 4-5 పడి ఉంటాయి, అట్లాగే ప్రియాకు కూడా పడి ఉంటాయి. సో ఇంకా మళ్ళీ వాళ్ళనే పెట్టి ఓటు వేస్ట్ చేసుకునే కంటే ఆ కామనర్స్లో ఎవరైతే నామినేషన్లోకి రాలేదో, ఒక కళ్యాణ్ కావచ్చు, నువ్వు కాలచక్రంలో నువ్వు ఫెయిల్ అయ్యావని కావచ్చు, ఇట్లా ఎవరైతే రాకుండా తప్పించుకుంటున్నారో ఒక ఓటుతో కానీ, లేకపోతే ఆ ఒక ఓటు కూడా పడకుండా కానీ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఫోకస్ పెట్టి గేమ్ చేంజ్ చేసినా చేయొచ్చు. ఇతను ఆ తెలివితేటలు వాడుతూ ఉన్నాడు కనుక ఒకవేళ ఇతరుని ఫస్ట్ పిలిచాను బిగ్ బాస్, అప్పుడు ఖచ్చితంగా అప్పుడు కూడా ఆలోచిస్తారు. ఎటు రీతు చౌదరికి అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ హౌస్లో, నామినేషన్ చేస్తారు ఈ వారం, అంత కంటెంట్ ఇచ్చింది ఆవిడ. అట్టగా ప్రియాకు కూడా నేను వీకెండ్ నాగార్జున గారు చెప్పిన ఫుటేజ్ని బట్టి కూడా ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా సరే ఆ స్మార్ట్ ప్లే అనేది ఒకటి ఆయనకి బ్రెయిన్లో తిరుగుతూ ఉంది కనుక బ్రెయిన్ అట్లాగే భరణి ఆడే ఛాన్సెస్ వెరీ హై. ఇక ప్రియా ఏముంది, వాస్తవానికి ఈవిడ కూడా రీతికే వెయ్యాలి, కానీ నువ్వు సంచాలకే ఫెయిల్ అయ్యావంటే మరి నువ్వేంటి, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా. సో సంజనాకి వెయ్యాలి, నువ్వు దొంగతనం చేసావు, మరి నువ్వేంటి, నువ్వు దొంగతనం చేసావు కదా. సో ప్రియా ఎవరి వైపు వేలైతే చూపినా మళ్ళీ వెంటనే ఆ వేలు తన వైపు కూడా చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మెయిన్ ఏంటంటే రీతికి వేసినా మరి ఆ టాస్క్ ఆవిడ అన్ఫేర్గా చేసేదానికి కూడా బయట నుంచి అరుపులు కేకలతో పాత్రధారి సూత్రధారి ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేసి ఎంత చేయాలో అంతా చేశారు కదా. సో ఆవిడ వైపు వెళ్ళకపోవచ్చు, పైగా దోస్తు కనుక. అయితే సుమన్ గత వారం చేశాడు, ఈ వారం తనకు ఎవరు చేస్తే వాళ్ళకే చేసేవచ్చు. సో రివెంజ్ నామినేషన్సే పక్కా ఉంటాయి, నో డౌట్. అట్లాగే శ్రీజ సంజనాకే వెళ్తుంది, కెప్టెన్గా దొంగతనం చేసి ఫస్ట్ నిన్నే తీసేయాలంటే అక్కడ వీడియోలు వేసి ఆ డిమాండ్ పవనే అప్రూవ్డ్ చేసుకుని అగ్రి అయిపోయి నాకు ఇది కొద్దిసారి నేను అర్హుడిని కాదని చెప్పి ఆ పిల్లేమో ఇలా చేతులు తల ఏమో మొహంలో చేతుల్లో మొహం దాచుకుంటూ నాగార్జున గారు అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత వీడియోలు వేసిన తర్వాత కూడా ఇంకా శ్రీజ అబ్బే తప్పులేదు సార్, సంచాలకురాలు తప్పు కాదు సార్, ప్లేయర్ తప్పు కాదు సార్, సంచాలకురాలు కాదు, ఈ సోదంతా చెప్పుకుంటూ పైగా ఏంటంటే సంజనాన్ని కూడా తీసేయాలని ఇంత సోది చెప్పింది కనుక అంటే ఆవిడకి ఇంకా తప్పులు తెలియట్లేదు. వీళ్ళు నా వాళ్ళు, నా దోస్తులు, నా ఫ్రెండ్స్, తప్పులు అటువైపే ఉంటాయి, అంత ఆధారాలు ఉన్నా సరే నాగార్జున గారు ఫుల్ క్లారిటీ ఇచ్చినా సరే ఇంకా అటే వేలు చూపించాలని ఒక యాటిట్యూడ్తో ఉంది కనుక ఖచ్చితంగా ఇది ఆడియన్స్లో భయంకరమైన బీభత్సమైన నెగిటివిటీ అయిపోతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటి, భరణి వీళ్ళు ప్రియా ప్లస్ శ్రీజ ఒక వితండవాదం తెచ్చారు కదా, భరణి వానర్ అయి ఉండి కూడా వానర్కి సపోర్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ ఇతడు ఒక వానర్ అయి ఉండి ఇతడి మీద ఇంకొక వానర్ మనీష్ ఎందుకు అటాక్ చేశాడు, వెళ్తానే మనీష్ ఫస్ట్ ఏం చేశాడు ఆ భరణి తలకు ప్లేట్ తనేసాడు కదా, ఆ రంగు అంతా ఫస్ట్ ఇతడే కదా టార్గెట్ చేశాడు. వాళ్ళు నిజంగా పాయింట్అవుట్ చేయాలంటే మనీష్ నువ్వు వానర్ అయ్యుండి ఇంకొక వానర్ భరణి గారి ప్లేట్ ఎందుకు తిన్నావు, అతన్ని ఎందుకు టార్గెట్ చేసావు అని అడగొచ్చు కదా, నామినేట్ చేయొచ్చు కదా, నిన్న కూడా చెప్పొచ్చు కదా. కానీ మనీష్ మనోడు కామనరు, భరణి కాదు, భరణి టెనెంట్స్ నుంచి వచ్చినా సరే టెనెంట్స్కి అతని ఫేవర్, ఇది ఒక ఏమంటే పొరలు ఉంటాయి కనుక సో వాళ్ళు చేయరు. ఈ సోది రీజన్స్ అని నిన్న కూడా చెప్పింది కనుక చెప్పొచ్చు. అట్లాగే లేదంటే ఫ్లోరా బోరింగ్ అని చెబుతూ నాకే కాదు సార్ హౌస్ అంతా కూడా అదే ఒపీనియన్ ఉండొచ్చు. నాగార్జున గారు కరెక్ట్గా పంచి ఇచ్చారు, ముందు నీ ఏడిపేది నువ్వు వేడేమో, ఊరందరూ సంగతి నీకెందుకు, ఇవే తగ్గించుకుంటే మంచిది తుత్తు అని నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా ప్రోమోలో కూడా కౌంటర్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ వన్ హరీష్, రీతునైతే చేస్తాడు, ఎందుకంటే ఆయన మాట్లాడితే న్యాయం ధర్మం నిప్పు అది ఇది అంటున్నాడు కదా, నిన్న అడ్డంగా దొరికేశాడు కదా. పైగా వీళ్ళందరూ తెలివైనడు అయితే అక్కడ టాస్క్లో మనం చాలా బ్లండర్ చేసేస్తామని అర్థమవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఒక ఆమె చెప్పింది కదా,
హరీష్, మనీష్, ప్రియా, శ్రేజ శాడిజం ప్రదర్శించారంటే అక్కడ ఆయన అవుట్ అయినప్పుడు అంటే అమ్మో ఒక ఆడియన్ అట్లా అనిందంటే మన గురించి ఖచ్చితంగా నెగిటివ్ బాగా భయంకరంగా పోయి ఉంటుంది, రెచ్చగొట్టాం, ఇన్ఫ్లుయెన్స్ చేసాం, ఇలా ఒక రాంగ్ డెసిషన్కి ఎంకరేజ్ చేసామని తెలివైన అయితే ఆట మార్చేస్తారు. సరేలే ఆడియన్స్ సరే నిన్నటి వరకు ఒకలాగే ఈరోజు ఒక లెక్క అనుకున్నా సరే ఇక్కడ ట్యూన్ మార్చుకోవాలనే పల్లవి స్వరం అన్నీ మార్చేస్తారు. ఇతడైతే మరి తెలివైనడు అనుకుంటే ఖచ్చితంగా రీతుని చెయ్యాలి. అలాగే సంజన మీద ఏంటో హౌస్ ఫార్మ్ అని బ్రేక్ అయిపోయింది అంటామన్నాడు. ఇంతకుముందు కూడా అమ్మాయిల ముగ్గురు ఆడవాళ్ళుతో ఆడేనన్న డైలాగులు ఇక్కడ చూస్తున్నాడు సార్, ఆడపిల్లల్ని మగవాళ్ళు అక్కడ చూస్తున్నాడన్న డైలాగ్కి బాగా హర్ట్ అయిపోయి, కాకపోతే ఆవిడ అప్పుడు కెప్టెన్ అయిపోవడం వల్ల ఛాన్స్ రాలే. ఈసారి సంజన రీతు మీద ఫోకస్ పెట్టచ్చు, లేక వేరే వాళ్ళ వైపు చూస్తాడేమో చూద్దాం. సో మొత్తానికి కామనర్స్ వాళ్ళ మీద, వాళ్ళేమో వీళ్ళ మీద ఎక్కువగా మధ్యలో ఫ్రెండ్షిప్లు ఉంటాయి కనుక. ఇక కళ్యాణ్ ఏముంది, సంజన మీద కావచ్చు, రీజన్ ఉన్నా లేకపోయినా సరే అటే పోవచ్చు. ఇక రామురాధుడు కూడా ఆయనకి కావచ్చు, ఎందుకంటే నిన్న టాస్క్లో పెద్దగా నువ్వు పార్టిసిపేషన్ అంత కంట్రిబ్యూషన్ లేదు, డల్గా ఉండిపోయావు, కూల్గా ఉండిపోయావు అని చెప్పొచ్చు. మొత్తానికి అటే తన కామనర్స్లో ఉన్న హరీష్ని లాస్ట్ వీక్ చేశాడు. ఈ వారం మరి ఆ లాస్ట్ వీక్ పాయింట్ మీద ఈరోజు వీడియో వేశారు. ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మూడ్ ఆఫ్ అయిపోయారు, మళ్ళీ వెళ్ళిపోతాం. ఆ పాయింట్ మీద ఎవరు చెప్పినా అంత మరి గత వారం ఇదైనా మళ్ళీ ఈ వారం భరణ విషయంలో ఎట్లా అయితే గత వారము ఎగ్గో ఈ వారము ఎగ్గైనా అని చెప్పేసి సో ఇట్లా కూడా కావచ్చు. సో కళ్యాణ్ కూడా మరి అయితే సంజన అలాగే రామురాధుడు మొత్తానికి సెలబ్రిటీస్లో నాకు ఇద్దరికి వెళ్తారు, లేదా ఫ్లోరాకైనా కావచ్చు, మీ కంట్రిబ్యూషన్ లేదు అది ఇది చెప్పొచ్చుగా. ఇక తనూజ మీద కూడా వెళ్తాడండి కళ్యాణ్, ఎందుకంటే కాలచక్రాలు 3-4 సెకండ్స్ అన్నావు, నువ్వే రూల్ పెట్టావు, నువ్వే చేంజ్ చేసావు, మా ప్రియ సంచాలకైనా సరే ఆవిడ నాకు ఫేవర్గా డెసిషన్స్ తీసుకుని నువ్వు మాత్రం అన్ఫైర్ చేసావు, ఈవిడ కదా అన్ఫైర్, నువ్వే అన్ఫైర్ అని చెప్పి అడిదిప్పి తనూజ మీద కూడా ఫోకస్ పెట్టచ్చు. సో ఈ పాయింట్స్ ఇది ఎట్లా ఉండొచ్చు. లేదా రామురాధుడు గత వారం కళ్యాణ్కి చేశాడు కనుక ఈ వారం సైలెంట్ కిల్లర్ అయ్యాడు కనుక నో డిఫెండ్ కనుక అట్లా కూడా కావచ్చు. ఇక చివరాఖరి లాస్లో అసలైన ట్విస్ట్ బిగ్ బాస్ ఇస్తాడు, ఎలా కిలాడీ గేమ్ ఆడుతాడో నాకు అర్థమవుతుంది, జస్ట్ అనలైజ్ గెస్సింగ్ మాత్రమే. డీమాన్కి సేవింగ్ ఆప్షన్ ఇస్తాడో లేకపోతే నామినేట్ ఆప్షన్ ఇస్తాడో చూడాలి. ఒకవేళ సేవింగ్ ఆప్షన్ ఇస్తే ఖచ్చితంగా రీతు చౌదరిని చేసేసే ఛాన్సెస్ వెరీ హై. ఉంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు, అతనికి చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఎందుకంటే వాస్తవానికి రీతు చౌదరి కూడా ఈ వారం జనంలోకి వెళ్ళి వాళ్ళు ఆవిడని ఎక్స్క్యూజ్ చేశారా లేదా అటు నుంచి అదే పంపిస్తారనేది ప్రూవ్ చేసుకుని నిరూపించుకొని వస్తేనే ఆవిడ కూడా గౌరవం. అట్టా కాకుండా లేదు ఆవిడని సేవ్ చేసేద్దామని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే గత వారం వచ్చేటప్పుడు ఆవిడకి 5-6% మించి ఓటింగ్ పర్లే. ఈ వారం డిజాస్టర్ కనుక ఉన్నది కూడా కరిగిపోద్ది. సో ఆ నామినేషన్లోకి వెళ్ళిందంటే అటు నుంచి అటే ఇంకా పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుందని లెక్క. ఈ బిగ్ బాస్ ఇక్కడ ఖచ్చితంగా ఈ ఏం పేరు డీమాన్కి ఇస్తే సేవ్ చేస్తాడు, సేవ్ చేసేయాలని మాదిరిగా సేవింగ్ ఆప్షన్ ఇస్తాడేమో అనుకుంటున్నా. లేదంటే నామినేషన్ అంటే ఏముంది, ఖచ్చితంగా సంజన వైపే. నిన్న కూరగాయల విషయంలో నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తానో, నిన్ను ఇక్కడ పెత్తనం ఏంటి, ఆర్డర్స్ ఏంటి, ధామ్ ధూమ్ డస్ అని చైల్డ్ ఆర్టిస్ట్లాగా ఎగిరాడు కనుక హౌస్ ఫార్మ్ అని ఇతను చెడు కొడితే కెప్టెన్ అయ్యి ఉండి ఆవిడ మీద వేలెత్తి చూపితే అరే భయ్ నేనేదో వంట సాయం చేద్దామని వస్తూ నువ్వు ఇక్కడ పెంట చేస్తున్నావు ఏంటో, నువ్వేం కెప్టెన్, నేను నీకంటే సీనియర్ కెప్టెన్ని, మాజీ కెప్టెన్ని, ఆ రెస్పెక్ట్ కూడా లేదా అని చెప్పి రిజెక్ట్ చేసి పడేసింది. నీ వంట ఏదో నువ్వే వండుకొని నీ కూరలు ఏవో నువ్వే తరుకొని. అప్పుడు ప్రియా వచ్చి చెప్పింది కదా ఆవిడ హెల్ప్ కోసం వచ్చింది తనుజేవని. సో ఆ పంచాయతీలు వేయచ్చు. సో ఇవి మరి జస్ట్ నా గెస్సింగ్ మాత్రమే. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.